మల్లన్న సాగర్ రిజర్వాయర్ నీటి సామర్థ్యం 50 టీఎంసీలు కాకుండా 8 టీఎంసీలకు కుదించి భూ నిర్వాసితులను తగ్గించాలన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. సిద్దిపేట పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్సీ ప్రెస్ క్లబ్లో గూడు చెదిరిన దృశ్యం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో రైతుల గురించి ప్రస్తావించారని చెప్పారు కోదండరాం. ఈ సందర్భంగా మల్లన్న సాగర్ కెపాసిటీ గురించి ప్రస్తావించారు. దీనిపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ చేస్తుందని, విచారణ పూర్తయ్యాక సర్కార్ తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు కోదండరాం. రైతుల సమస్యల మీదనే ఉన్నది. ఆ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రత్యేకించి నిర్వాసితులైపోయిన, గూడు చెదిరిపోయిన రైతుల సమస్యల మీద కవి దృష్టి సారించాడు. ఇది ప్రత్యేకించి ఇక్కడ మల్లన్న సాగరు నేపథ్యం అనేది మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఈ మల్లన్న సాగర్ నేపథ్యం అందరికీ కూడా తెలిసిందే. ఇటీవల కాలంలో ఇంకా దానిపైన ఒక ఘోష్ జస్టిస్ ఘోష్ గారి కమిటీ కూడా ఎంక్వైరీ కొనసాగిస్తూ ఉన్నాయి. ఇంత 50 టీఎంసీల పెద్ద చెరువు అవసరం లేదు, దాన్ని కుదించండి, 7-8 టీఎంసీలకు కుదించి అక్కడ నిర్వాసితులను దాని సంఖ్యను తగ్గించండి, అక్కడ ఉన్నటువంటి రైతులకు ప్రజలకు నష్టం జరగకుండా చూడండి అని ఎవరము ఎన్ని రకాలుగా విజ్ఞప్తి చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేకాకుండా అంత పెద్ద చెరువు అక్కడ ఉన్న భూభౌతిక పరిస్థితుల రీత్యా ప్రమాదకరమనే హెచ్చరికలు కూడా వచ్చినాయి. అది భూకంపాలకు నెలవైనటువంటి ప్రాంతము. చెరువు నిర్మిస్తే ప్రమాదాలు వాటిల్తాయి. ఆ ప్రమాదమే కనుక జరిగితే లక్షలాది మందికి ప్రాణహాని ఉంటుంది అని హెచ్చరికలు చేసినా వాటిని బేఖాతరు చేస్తూ ఆ చెరువును నిర్మించడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో చిన్న ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యానికి గురైనా తట్టుకోలేని పరిస్థితి. ఎవరో కొంతమందికి భూమి దొరికింది తప్ప, కొత్తగా మళ్ళీ భూమి కొనుక్కోగలిగారు తప్ప, దాదాపు అందరూ కూడా రకరకాలుగా ఇబ్బందుల్లోకి నెట్టబడినటువంటి వాళ్ళే. అడ్డా మీద కూలీలుగా మారిపోయి ఆత్మగౌరవాన్ని కోల్పోయి బతుకుతున్నటువంటి వాళ్ళే.